ఈరోజు హైదరాబాద్ నగరంలో 80 ఉల్వ బస్సులు ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించుకున్నాం. ఇవి హైదరాబాదు పట్టణంలో దిల్సున్నారు, ఉప్పల్, మరి హైటెక్ సిటీ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ మరి 78 కోట్లతోటి మరి ఈ బస్సులన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక తెలంగాణ రాష్ట్రంలో మరి 10,000 బస్సులు ఈరోజు తెలంగాణ కొత్త రాష్ట్రంలో నడుస్తున్నాయి. ఏదైతే మరి ఈ తెలంగాణలో ఇంకా 1100 గ్రామాలు కూడా బస్సు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి మొన్ననే బడ్జెట్లో 10,000 కోట్లు 5,000 కోట్లు మరి PRRM రోడ్స్లో పెట్టి చక్కగా గ్రామాలకు పోవడానికి, బస్సులు పోవడానికి కూడా అవకాశం కలిగించినారు. ఏదైతే మరి ఈ హైదరాబాద్ నగరంలో కూడా మరి ఏదైతే 2,600 బస్సులు కూడా మహిళల భద్రతకు కూడా మరి క్యాబిన్లు కూడా ఏర్పాటు చేసి ఈరోజు అవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి మహిళలకు నిజంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వారికి కూడా సేఫ్టీగా ఆర్టీసీ సేవలు అందిస్తున్నది. మరి ఈ దేశంలోనే ఆర్టీసీ మరి తెలంగాణ 3వ స్థానంలో ఉన్నది. మరి ఇప్పుడిప్పుడే ఈ ఆర్టీసీ మరి ఏదైతే మరి బస్సులు అన్నీ కూడా చక్కగా నడిపి ప్రజలకు మంచి సేవలు అందియాలని చెప్పేసి, అదేవిధంగా లాభాల బాటలో కూడా మరి అధికారులు కూడా మరి మన తెలంగాణ రాష్ట్రంలో 94 డిపోలు ఉన్నాయి. ప్రతి డిపోలో కూడా మరి బస్సులన్నీ కూడా అన్ని గ్రామాలకు చక్కగా నడిపి, ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే 150 కోట్లు బడ్జెట్ మొన్న ఇవ్వడం జరిగింది, దాంట్లో 500 బస్సులు కూడా తీసుకోవడం కూడా జరుగుతున్నది. అందులో 400 బస్సులు పల్లె వెలుగు బస్సులు మరి ప్రతి డిపోలో కూడా ఇవ్వడం జరుగుతుంది. 100 AC బస్సులు కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి హైదరాబాద్ రావడానికి, అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి తిరుపతి కానీ, షిర్డీ కానీ మరి అలాంటి ప్రాంతాల పోవడానికే ప్రజలకు మంచి సేవలు ఆర్టీసీ అందిస్తున్నది. రేపు ముందు కూడా ఆర్టీసీ లాభంలో ఉండడానికి అందరం కూడా కృషి చేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆర్టీసీని ముందు పోవడానికి కూడా అడిగినంత బడ్జెట్ కూడా ఇచ్చినారు. తప్పకుండా ఈ ఆర్టీసీ తెలంగాణ మరి దేశంలోనే 3వ స్థానం నుంచి మొదటి స్థానం ఉండడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ